జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం. కామన్ గా చూస్తూ ఉన్న సమస్య హెయిర్ ఫాల్. ఇది యూజువల్గా మనకి ఆయుర్వేదాలో ఒక త్రిదోష కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది. సో బాడీ తత్వాన్ని బట్టి మనము కామన్ మెడిసిన్స్ అనేవి తయారు చేస్తూ ఉంటాము. అంటే ప్రీమేచ్యూర్ ఉన్న హెయిర్ని డెఫినెట్లీ మనం ఫర్దర్గా అగ్రివేట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అప్పుడప్పుడు ఆయిలీగా ఉండి అప్పుడప్పుడు డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేది, ఫుడ్ మోడిఫికేషన్స్ అనేది మ్యాండేటరీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనం రీసెంట్గా ఎక్కువగా అందరిలో చాలా కామన్గా చూస్తూ ఉన్న సమస్య హెయిర్ ఫాల్. మరి ఈ హెయిర్ ఫాల్ కంట్రోలింగ్కి మార్కెట్లోకి కూడా చాలా చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. మీకు 1 మంత్లో హెయిర్ వచ్చేస్తుంది అని అంటారు, అండ్ 1-2 మంత్స్లో హెయిర్ వచ్చేస్తుంది, హెయిర్ థిక్గా పెరుగుతుంది, బాల్డ్ హెయిర్ కూడా పోతుంది అని చెప్తూ ఉంటారు. సో దీంట్లో ఏది నమ్మాలో ఏది నమ్మదో మనకు తెలియని పరిస్థితి అనమాట. అన్నీ ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మన ముందుకు కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఫౌండర్ దాసరి వెంకట జయరాం ప్రసాద్ గారు. అందులో మనకి హెయిర్ ప్యాక్ పౌడర్ ఉంది, అలాగే షాంపూ ఉంది, ఆయిల్ ఉంది. వీటితో మాత్రం ఖచ్చితంగా మీకు హెయిర్ వస్తుంది అని చెప్తూ ఉన్నారు. అలాగే ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ అండ్ రుద్ర ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఐశ్వర్య గారు కూడా మనతో ఉన్నారు. వీరిద్దరితో మాట్లాడి అసలు ఈ ప్రోడక్ట్స్ ఎట్లా పనిచేస్తాయి, ఎన్ని రోజుల్లో మనకి హెయిర్ గ్రోత్ అనేది వస్తూ ఉంది, బాల్డ్ హెయిర్కి ఇవన్నీ ప్రోడక్ట్స్ పని చేస్తాయా, క్లారిటీగా తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. నమస్తే. సో ఒక ప్రోడక్ట్ తీసుకొని వచ్చారు, జోయాస్ హెర్బల్ షాంపూ అని, హెయిర్ ప్యాక్ పౌడర్ అని. ఫస్ట్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం. మనము ఆయిల్ గురించి చెప్తారా? ఇది గత 15 సంవత్సరాల నుండి మార్కెట్లో ఉంది. 20 దేశాల వరకు ఇది బై హ్యాండ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 3 లక్షల మంది వాడుతున్నారు. దాంట్లో 90% మంది స్త్రీలు నమ్మి వాడుతున్నారు. కాబట్టి ఇది మంచిగా నడుస్తుంది అనే దానికి నిదర్శనం. ఎందుకంటే రిపీటెడ్ ఆర్డర్స్ 95% ఉన్నాయి. కాబట్టి మేము ఒక పద్ధతిలో వెళ్తున్నాం. అడ్వర్టైజ్మెంట్ కాకుండా మౌత్ పబ్లిసిటీతో. ఇప్పుడు ఒకళ్ళు కొంటే వాళ్ళు 10 మందికి చెప్తున్నారు. స్త్రీలు, లేడీస్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఒకళ్ళు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు మాట్లాడుకుని కొనుక్కుంటున్నారు. ఇది జోయాస్ ఎయిర్ కేర్ ఆయిల్, జోయాస్ హెర్బల్ షాంపూ కాంబినేషన్. అది స్టార్టింగ్లో మనం జోయాస్ హెర్బల్ షాంపూ, జోయాస్ ఎయిర్ కేర్ ఆయిల్ వాడుకోవచ్చు. బాగా డాండ్రఫ్ ఉంది, ఎయిర్ ఫాల్ ఉందంటే మేము జోయాస్ హెర్బల్ పౌడర్ ఇస్తాం. ఇది కాంబినేషన్లో మేము నడుస్తున్నాం మేడం. ఓకే, హెయిర్ ఫాల్ ఎందుకు ఉంది, ఎంత డెప్త్గా ఉంది వాళ్ళకి, బాల్డ్ హెయిర్ ఇవన్నీ రకరకాల ఉంటాయి కదా. సో వాటి అందరికీ ఒకేలా ఇవి ఎలా పనిచేస్తాయి అసలు? సో ఇది యూజువల్గా మనకి ఆయుర్వేదాలో ఒక త్రిదోష కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది. సో బాడీ తత్వాన్ని బట్టి మనము కామన్ మెడిసిన్స్ అనేవి తయారు చేస్తూ ఉంటాము, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ దోష సామ్యక ద్రవ్యాస్ అని అంటూ ఉంటాము, లేదా త్రిదోష సామ్యక ద్రవ్యాస్ అంటూ ఉంటాం. లైక్ వాత పిత్త కఫ ఉంటాయని అందరికీ తెలిసిందే కదా. సో ఈ మెడిసిన్ ఇప్పుడు ఇది ఆయిల్ ఏదైతే ఉందో, షాంపూ ఏదైతే ఉందో, 3 kinds of people, అంటే హూ ఈస్ హ్యావింగ్ వాత డామినెన్సీ, పిత్త డామినెన్సీ అండ్ అస్ వెల్ యాజ్ కఫ డామినెన్సీ. ఈ 3 కాన్స్టిట్యూయెన్సీని బట్టి మనము కామన్గా అందరికీ ఈ 3 కాన్స్టిట్యూయెన్సీ ఉన్న వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టుగా ఫార్ములేట్ చేయబడింది ఇది. ఓకే, వైటమిన్ డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా ఐరన్ డెఫిషియన్సీ, B12 అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా డెఫిషియన్సీస్ ఉంటూ ఉన్నాయి లేడీస్కి. దాంతో కూడా హెయిర్ ఫాల్ బాగా అవుతుంది ఐరన్ డెఫిషియన్సీతో. సో ఒకవేళ వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఈ ఆయిల్, ఈ ప్రోడక్ట్స్ ఎట్లా పనిచేస్తాయి? సో ఆబ్వియస్గా మనము లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేది, ఫుడ్ మోడిఫికేషన్స్ అనేది మ్యాండేటరీ. ఎక్స్టర్నల్ బాహ్య పరిచరాలకి మనకి ఎంత ఆయుర్వేదాలో ఇంపార్టెన్స్ ఇచ్చారో ద బాహ్య ట్రీట్మెంట్స్కి, ఇంటర్నల్గా కూడా మనకి అంతే ప్రయారిటీ ఇచ్చారు. త్రూ ద దినచర్య, ఋతుచర్య అనేవి కొన్ని రెజిమెంట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది మనము. సో ఫర్ ఎవ్రీ సీజన్ వీ హ్యావ్ ఫిక్స్డ్ అ స్పెసిఫిక్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. దాన్ని ఫాలో చేసుకుంటూ విరుద్ధాహారం అనేది ఉంటుంది, ఇన్కంపాటబుల్ ఫుడ్స్ బాడీని పట్టి. సో ఆ ఫుడ్స్ అవాయిడ్ చేసుకుంటూ కంపాటబుల్ ఫుడ్స్ మీద ఫోకస్ చేసుకుంటూ, న్యూట్రిషన్ మీరు చెప్పినట్టు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అది చెక్ చేసుకొని, ఐరన్ సప్లిమెంట్స్ మనకి ఆయుర్వేదాలోనే వీ హ్యావ్ వెరీ గుడ్ ఆమ్లకి రసాయనాస్, అవి వాడుకుంటూ మనకి ప్యారలల్గా మనం ఎక్స్టర్నల్గా మనం ఆయిల్స్ వాడుకోవడము. ఇప్పుడు జోయా
ఆయిల్స్ అండ్ షాంపూ కూడా మనం యూస్ చేసుకోవడం వల్ల ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా వి గెట్ అ వెరీ గుడ్ నరిష్మెంట్ టు ద బాడీ. ఓకే. సో ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి క్లియర్గా తెలియజేస్తారా? ఈ హెయిర్ ప్యాక్ పౌడర్ ఏంటి, ఇది ఎట్లా పనిచేస్తుంది, ఎవరికి పనిచేస్తుంది? రైట్. సో ఈ హెయిర్ ప్యాక్ అనేది నేను మీతో డిస్కస్ చేసినట్టే త్రిదోష సామ్యక కాన్సెప్ట్ మీద తయారు చేసాము. సో విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద డ్రై స్కాల్ప్, ఆయిలీ స్కాల్ప్, అలాగే కాంబినేషన్ అంటే అప్పుడప్పుడు ఆయిలీగా ఉండి అప్పుడప్పుడు డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఏంటి, దీన్ని మెయిన్గా కాంపోజ్ చేసింది మెయిన్ బేస్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే త్రిఫలా అగైన్, త్రిఫలా అండ్ భృంగరాజ్, కైడరియా అంటూ ఉంటాము. సో కైడరియా ఇస్ నథింగ్ బట్ ద కరివేపాకు. సో ఈ కైండ్ ఆఫ్ హర్బ్స్ త్రిఫలాస్ ఆర్ అగైన్ మెంట్ టు బి త్రిదోష సామ్యక, సో విచ్ విల్ బ్యాలెన్స్ ద త్రిదోషాస్. అందుకని త్రిఫలా బ్యాలెన్స్, నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ ఇన్ కేస్ వాత ఆయిలీ డ్రై స్కాల్ప్ ఉందనుకోండి, దర్ ఇస్ అ టెండెన్సీ ఆఫ్ గెటింగ్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ కానీ, డాండ్రఫ్ కానీ, ఫరంకులోసిస్ కానీ, ఈ టెండెన్సీస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి డ్రై స్కాల్ప్ లో. అండ్ బికాస్ ఆఫ్ ది ఎక్సెసివ్ డ్రైనెస్ కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. సో అలాంటి కేసెస్ లో కూడా మనం ఇట్లాంటి ప్యాక్, ఇప్పుడు ఈ ప్యాక్ వాడడం వల్ల అగైన్ ఇందులో ఆమ్లా ఉంటుంది, హరితకి ఉంటుంది, విబితకి ఉంటుంది, దాంతోపాటు కైడరియా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు. సో దిస్ విల్ ప్రాపర్లీ నరిష్ ద రూట్స్. స్కాల్ప్ pH అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ, దోషాస్ని కంట్రోల్ చేసుకుంటూ నరిష్మెంట్ ఇస్తూ ఉంటుంది రూట్స్కి. సో యూజువల్గా మనము ప్రిస్క్రైబ్ చేసేది వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అని చెప్తూ ఉంటాము, ఎయిదర్ విత్ ద కర్డ్ లేదు అంటే టీ డికాక్షన్తో కలుపుకొని. బేస్డ్ ఆన్ అగైన్ డ్రై స్కాల్ప్ అయితే టీ డికాక్షన్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, ఆయిలీ స్కాల్ప్ అయితే కనుక యూ కెన్ ప్రిఫర్ ఎనీ టీ డికాక్షన్. ఓకే. ఏ ఏజ్ వాళ్ళు నుంచి వాడుకోవచ్చు ఇవి? యూజువల్గా మనం 10-15 ఇయర్స్ పిల్లల నుంచి కూడా అరౌండ్ 55-60 ఇయర్స్ వరకు కూడా వాడుకోవచ్చు ఈ హెర్బల్ ప్యాక్స్. ఓకే. సో అంటే ఎప్పటికీ ఇంకా వాడుతూ ఉండాలా, ఒక్కసారి వన్స్ స్టార్ట్ చేస్తే? అలా అని కాదు, బేస్డ్ ఆన్ ద సివియారిటీ. అగైన్ ఇందాక మీరు అడిగినట్టు సివియారిటీని బట్టి వన్స్ ద న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయో, లోపల నుంచి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయో అనేది అది చెక్ చేసుకుంటాం. అండ్ దాంతోపాటు మెయిన్ కాజ్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఏ కండిషన్లో అయినా సరే. అంతా బాగుండి ఉత్త హెయిర్ ఫాల్ ఇస్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ కానీ, స్ట్రెస్ కానీ, లేకపోతే నిద్ర సరిగా లేకపోవడం, హైడ్రేషన్ సరిగా లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల అయితే డెఫినెట్లీ వితిన్ 2 to 3 వీక్స్లోనే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ కనిపించినా కూడా మెయింటెనెన్స్ అనేది మనం డెఫినెట్లీ వీ హ్యావ్ టు మెయింటైన్ ఆ స్కిన్ అండ్ హెయిర్. మెయింటెనెన్స్ లేకపోతే ఇట్ విల్ డెబిలిటేట్. సో ఖచ్చితంగా మెయింటెనెన్స్కి మనము పెట్టేసాము, ట్రీట్మెంట్ అయిపోయింది, హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వచ్చిందంటే కుదరదు. వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వారానికి 3 times ప్యాక్ అప్లై చేయమని చెప్తూ ఉంటాము. బట్ ప్రాబ్లం తగ్గిన తర్వాత యాజ్ అ మెయింటెనెన్స్ వీ ప్రిస్క్రైబ్ దెమ్ టు హ్యావ్ అట్లీస్ట్ వీక్లీ 1 or 2 అన్న అప్లై చేసుకోండి, సో దట్ హెయిర్ కండిషన్గా ఉంటుంది అని చెప్పి. సో మనకి ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ప్రొఫైలాక్సిస్ అంటాం దాన్ని, మేనేజ్మెంట్ లేకపోతే మనకి మెయింటెనెన్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు చాలా చిన్న పిల్లలకు కూడా తొందరగా వైట్ హెయిర్ కూడా వస్తూ ఉంటుంది, అండ్ హెయిర్ చాలా పలచగా ఉంటుంది. ఇంతకుముందు టీనేజ్లో బాగా ఒత్తైన జుట్టు, పొడవైన జుట్టు చూసేవాళ్ళం. ఈ రోజుల్లో అయితే ఎవరికి కూడా లాంగ్ హెయిర్ కానీ, జడ వేసుకున్న హెయిర్ కానీ ఎక్కడ చూడట్లేదు, అంత జుట్టు కూడా ఉండట్లేదు. సో ఈ హెయిర్ ప్యాక్ పౌడర్ వల్ల అలా ఒత్తైన జుట్టును ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అండ్ వైట్ హెయిర్ తగ్గడం కానీ అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి. సో ఇప్పుడు ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ వైట్ హెయిర్కి వస్తే దట్స్ అగైన్ బికాస్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ, లేదా మనకి మన ఏదైతే పిగ్మెంట్ ఉంటుందో, కెరాటిన్ పిగ్మెంట్ ఉంటుందో హెయిర్కి పిగ్మెంట్ ఇచ్చేది, దాని డెఫిషియన్సీ వల్ల. అగైన్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ బాడీ హీట్ వల్ల కూడా మనకి ప్రీమెచ్యూర్ కాలిత్య అండ్ పాలిత్య అంటుంటారు ఆయుర్వేదాలో. సో దిస్ విల్ బ్యాలెన్స్ అంటే ప్రీమెచ్యూర్ ఉన్న హెయిర్ని డెఫినెట్లీ మనం ఫర్దర్గా అగ్రవేట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఉన్న హెయిర్కి కంట్రోల్ చేసుకోవడానికి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్కి యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ ప్యాక్. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ హెయిర్ ఫాల్ విషయానికి వస్తే, హెయిర్ ఫాల్ డెఫినెట్గా ఆయిల్ అప్లికేషన్, షాంపూతో పాటు ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల లైక్ ఆల్ రౌండ్ 3 యాంగిల్ నుంచి నరిష్మెంట్ అందుతుంది. కాబట్టి వీ కెన్ సీ విజిబుల్ చేంజెస్ ఇన్ ద హెయిర్ ఫాల్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు, జయరామ్ గారు మాకు జోయాస్ వారి హెయిర్ ప్యాక్ పౌడర్ గురించి తెలియజేశారు. ఇది హెయిర్ ఫాల్కి ఎట్లా పనిచేస్తుంది అని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.